నమస్తే, వెల్కమ్ టు వైఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగు. ఈరోజు టాపిక్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే ఏంటి? వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కైండ్ ఇస్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నమాట. అంటే పదాలను డిఫరెంట్ రకాలుగా డివైడ్ చేస్తే దాన్ని మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాం. సరే, ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్కడ యూజ్ చేస్తాం? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనము సెంటెన్స్లో యూజ్ చేస్తాం. సెంటెన్స్లో మనకి 8 డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. అవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిసింటే మనకి కంప్లీట్గా ఒక ఎలా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనే కంప్లీట్ కమాండ్ అనేది ఇంగ్లీష్లో వస్తుంది అన్నమాట. మన టాపిక్లోకి వెళ్ళడానికి బిఫోర్ ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వైఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగు. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇప్పుడు 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే 8 రకాలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏంటి అని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నౌన్ అంటే నామవాచకం, అడ్జెక్టివ్ విశేషణం, ప్రొనౌన్ సర్వనామం, వర్బ్ క్రియ, adverb క్రియా విశేషణం, ప్రిపోజిషన్ విభక్తి ప్రత్యయము, కంజంక్షన్ సంయోగం, ఇంటర్జెక్షన్ అంతరాయం. ఇవి 8 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నమాట. ఇవన్నీ మనము ఒక్కటొక్కటే నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి నౌన్ అంటే నామవాచకం. నౌన్ అంటే ఏంటి? word used, the name of a person, place, thing, animal. ఇవన్నీ ఏమంటాము? నౌన్ అని చెప్తాం. అంటే నేమ్ ఆఫ్ అ పర్సన్ అంటే ఏంటి? బాయ్, గర్ల్, గ్రాండ్ మదర్, మామ్, డాడ్. పర్సన్ పేరు ఎవరైనా కావచ్చు, సీత కానీ, రామ కానీ, అశోక్, ఇలాంటివన్నీ నేమ్ ఆఫ్ అ పర్సన్. నెక్స్ట్ వచ్చి ప్లేస్. ప్లేస్ అంటే ఏంటి? స్కూల్, హోమ్, ప్లే గ్రౌండ్, జూ, ఇలాంటివన్నీ ప్లేస్ అవుతాయి. అనిమల్స్ అంటే ర్యాబిట్ కానీ, జీబ్రా కానీ, బీ, తర్వాత డాగ్, కౌ, ఇలాంటివన్నీ అనిమల్స్ అవుతాయి. థింగ్ అంటే ఫ్లవర్, బుక్, షూ, ఇలాంటివన్నీ థింగ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ తీసుకుందాం. రామ్ ఈజ్ అ వండర్ఫుల్ ప్లేయర్. ఇక్కడ నౌన్ వచ్చేసి ఏంటి? రామ్. అది ఒక పర్సన్ పేరు కాబట్టి అది ఒక నౌన్ అవుతుంది, అంటే నామవాచకం. ప్లేయర్ అనేది థింగ్, సో అదేమవుతుంది? నౌన్ అవుతుంది. ఓకే, సో రామ్ అనేది నౌన్, ప్లేయర్ అనేది కూడా నౌన్. నౌన్ అంటే ఏంటి? నేమ్ ఆఫ్ అ పర్సన్, ప్లేస్, థింగ్ అని అనిమల్. అడ్జెక్టివ్ అంటే విశేషణం. అంటే ఏంటి? వర్డ్ యూజ్ టు యాడ్ సంథింగ్ టు ది మీనింగ్ ఆఫ్ అ నౌన్. అంటే మీనింగ్, ఒక నౌన్కి మీనింగ్ ఇవ్వడానికి అడ్జెక్టివ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, ఒక ఎమోషన్ అంటే ఒక చెప్తామన్నమాట. యాంగ్రీ అనేది అడ్జెక్టివ్. స్మైల్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. ఫ్యాట్గా ఉంటే, లావుగా ఉంటే ఫ్యాట్ అని చెప్తాం. ఇలాంటివన్నీ అడ్జెక్టివ్ అవుతుంది. ఇంకొంచెం చూద్దాం. యంగ్, న్యూ, ఓల్డ్, ఫేమస్, చీప్, బ్లాక్, 50, స్మూత్ అంటే ఇలాంటివన్నీ అడ్జెక్టివ్స్. అంటే ఒక నౌన్కి మీనింగ్ అనేది యాడ్ చేస్తుంది కాబట్టి దాన్ని అడ్జెక్టివ్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి హీ ఈజ్ అ బ్రేవ్ బాయ్. ఇక్కడ బాయ్ అనేది నౌన్ కరెక్టా? బ్రేవ్ అనేది ఏంటి? చాలా ధైర్యవంతుడు, ఈ అబ్బాయి చాలా ధైర్యవంతుడు అని అంటాం. సో బ్రేవ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి? దేర్ ఆర్ 20 బాయ్స్ ఇన్ దిస్ క్లాస్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటి? బాయ్స్ అనేది నౌన్ అయింది, 20 అనేది ఏంటి? ఇక్కడ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ఇప్పుడు నంబర్స్లో కూడా కావచ్చు, కలర్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఫ్యాట్ అని కానీ, హాట్ అని కానీ,
చెప్తున్నాం అంటే ఫీల్ని ఎమోషన్ని చూపించడంని అడ్జెక్టివ్, అంటే ఒక మీనింగ్ని యాడ్ చేస్తాం అనమాట నౌన్కి, దాన్ని మనము అడ్జెక్టివ్ అని చెప్తాం. సో అది విశేషణం. ఓకే, నెక్స్ట్ వచ్చి ప్రనౌన్ అనమాట. ప్రనౌన్ అంటే ఏమి? సర్వనామం. అంటే ఏంటి? వర్డ్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. అంటే నౌన్ ప్లేస్లో మనం రీప్లేస్ చేస్తామన్నమాట ఏంటి? ప్రనౌన్ని. ప్రనౌన్లో ఎందుకు రీప్లేస్ చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ ఈజ్ అ గుడ్ బాయ్, అశోక్ ఈజ్ అ వెరీ గుడ్ స్టూడెంట్ అని ఇలా చెప్తుంటాం ప్రతిదానికి అశోక్ అశోక్ అని. సో అశోక్ అశోక్ అని చెప్తుంటే చాలా ఆడ్గా కనిపిస్తుంది. సో మనము రీప్లేస్ చేస్తాం అనమాట. అశోక్ ప్లేస్లో ఏమని రీప్లేస్ చేస్తాం? హీ అని రీప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ అంటే ఐ అండ్ వీని ఫస్ట్ పర్సన్ అని పిలుస్తాం. సెకండ్ పర్సన్ అంటే యూ. థర్డ్ పర్సన్ అంటే హీ ఆర్ షీ, ఇట్, హిమ్, హిజ్. ఇవన్నీ థర్డ్ పర్సన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ యంగ్, వి ఆర్ యంగ్, యు ఆర్ యంగ్, హీ ఈజ్ యంగ్ ఆర్ షీ ఈజ్ యంగ్. ఇది థర్డ్ పర్సన్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఒక సెంటెన్స్, జాన్ ఈజ్ యాబ్సెంట్ బికాజ్ జాన్ ఈజ్ ఇల్. అంటే ఇప్పుడు జాన్ ఈజ్ యాబ్సెంట్, ఓకే, బికాజ్ జాన్ ఈజ్ ఇల్ అంటే ఇదేదో కరెక్ట్గా లేదని అనిపిస్తుంది కదా. సో ఏమని చెప్పచ్చు అంటే జాన్ ఈజ్ యాబ్సెంట్ బికాజ్ జాన్ ప్లేస్లో మనం ఏం యాడ్ చేస్తున్నాం? హీ ఈజ్ ఇల్ అనమాట. ఇప్పుడు కరెక్ట్గా అయింది. ఒకే సెంటెన్స్లో చాలాసార్లు పేరు రిపీట్ అవుతే బాగుండదు కాబట్టి మనం ఏం చేస్తాం? అప్పుడు నౌన్ తోటి ప్రనౌన్ని రీప్లేస్ చేస్తాం అనమాట. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళడానికి బిఫోరే వర్బ్ అనే టాపిక్లోకి నేను ఒక మాట చెప్పాలని అనుకుంటున్నా. ఏంటంటే వాట్ యూ డూ మేక్స్ అ డిఫరెన్స్ అండ్ యూ హ్యావ్ టు డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ యూ వాంట్ టు మేక్. అంటే వాట్ యూ డూ మేక్స్ అ డిఫరెన్స్ అంటే నువ్వు ఏం చేస్తావో అది అప్పుడు డిఫరెన్స్ అనేది తీసుకొస్తుంది. ఏం యూ హ్యావ్ టు డిసైడ్ అంటే మనమే డిసైడ్ చేసుకోవాలన్నమాట ఏం డిఫరెన్స్ తేవాలి మన లైఫ్లో అని. చాలామంది ఏమనుకుంటారులే, ఈరోజు డిసైడ్ అవుతారనమాట చెయ్యాలి అనేసి, అప్పుడు ఒక డిఫరెన్స్ అనేది లైఫ్లో తీసుకొస్తుంది. వాళ్ళు డిసైడే అవ్వలేదు, డిసైడ్ అయ్యి చేయలేదంటే ఏం డిఫరెన్స్ రాదు లైఫ్లో. ఇప్పుడు మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు ఏంటంటే నేను నేర్చుకోవాలి అనేది. నేర్చుకునేది అనేది లైఫ్ లాంగ్ నేర్చుకోవాలి. మీరు ఏదైనా ఒక స్కిల్ అనేది నేర్చుకుంటే లైఫ్లో ఎప్పటికైనా కానీ అది ఒక మనీ ఎర్నింగ్ అసెట్గా మారుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకుంటే మనకి లైఫ్లో కంప్లీట్గా ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ ఏదైనా కానీ చేయగలం. అంటే ఒక లైఫ్లో మీరు ఒక డిఫరెన్స్ అనేది చేస్తున్నారనమాట. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. వర్బ్ అంటే ఏంటి? క్రియ. క్రియ అంటే ఏంటి? వర్డ్స్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ ఆర్ అ స్టేట్. అంటే ఏదైనా యాక్షన్ చేస్తే ఎక్స్ప్రెషన్ అనేది వస్తుందన్నమాట, దాన్ని వర్బ్ అని పిలుస్తాం. వర్బ్లో 2 టైప్స్ ఉన్నాయి. ఏంటి? యాక్షన్ వర్బ్, లింకింగ్ వర్బ్. యాక్షన్ వర్బ్స్ అంటే ఏంటి? ఏదైనా యాక్షన్ చేస్తే బెండింగ్ కానీ ఏదైనా రైటింగ్ కానీ ఏదైనా మూమెంట్ ఉంటుంది కదా, దాన్ని యాక్షన్ వర్బ్ అని పిలుస్తాం అన్నమాట. కొన్ని చూద్దాం. ఏంటంటే బెండ్ చేస్తే, పుల్ ఒక యాక్షన్ ఉందన్నమాట కదా. క్యారీ అంటే ఏంటి? తీసుకొని వెళ్తున్నాం అంటే లిఫ్ట్ క్యారీ చేసుకొని వెళ్తున్నాం ఏదైనా కానీ. పికప్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఇవన్నీ ఏమవుతుంది? యాక్షన్ వర్బ్. నెక్స్ట్ లింకింగ్ వర్బ్ అంటే ఏంటంటే 2 సెంటెన్స్ని లింక్ చేస్తాం అనమాట, దాన్ని లింకింగ్ వర్బ్ అని పిలుస్తాం. 2 సెంటెన్సెస్ అని కాదు, వర్డ్స్ని లింక్ చేస్తామని అనుకోండి. ఓకే, 2 వర్డ్స్ని లింక్ చేయడం. దాన్ని ఎలా లింక్ చేస్తామంటే ఇలాంటి వర్డ్స్ హ్యావ్ బీన్, స్మెల్, ఫీల్, ఇజ్ ఆర్ యామ్, ఇలాంటివన్నీ లింకింగ్ వర్బ్స్ అని పిలుస్తామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద గర్ల్ రోట్ అ లెటర్ టు హర్ కజిన్ అంటే ఇక్కడ వర్బ్ ఏంటి? యాక్షన్ ఏంటి? ఇక్కడ రైటింగ్ అనేది యాక్షన్ అనమాట. సో ఇదేం దీన్ని పాస్ట్ టెన్స్లో చెప్తున్నారు. ఏంటని? రోట్ అని. ఆల్రెడీ రాసేసింది అమ్మాయి ఒక లెటర్, ఆ అమ్మాయి ఆల్రెడీ వాళ్ళ కజిన్కి రాసేసింది అనమాట. సో ఇది రోట్. నెక్స్ట్ వచ్చేసి కోల్కతా.
ఈజ్ అ బిగ్ సిటీ. కోల్కతా అనేది ఒక బిగ్ సిటీ. ఎలా చెప్తాం? ఏది బిగ్ సిటీ? సో అప్పుడు ఏం యూస్ చేస్తున్నాం? ఇస్ అనేది యూస్ చేస్తున్నాం. అది లింకింగ్ వర్బ్ అవుతుంది. సో కోల్కతా ఈజ్ అ బిగ్ సిటీ. వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్బ్ నుంచి మనము టెన్సెస్ అనేది నేర్చుకుంటాం అనమాట. ప్రజెంట్ టెన్స్ కానీ, పాస్ట్ టెన్స్ కానీ, పాస్ట్ పార్టిసిపల్ అని. అది నేను వచ్చే వీడియోస్లో చేస్తాను. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ಮತ್ತೆ టెన్సెస్ అనేది వస్తే కంప్లీట్ కమాండ్ ఇంగ్లీష్ పైన వచ్చేసినట్టే, మనం మాట్లాడగలం. ఓకేనా? ఇది వర్బ్ అంటే. వర్బ్ అంటే ఏంటి? విచ్ ఎక్స్ప్రెసెస్ అన్ యాక్షన్ ఆర్ అ స్టేట్. అంటే ఏదైనా యాక్షన్ చేస్తాం లేకపోతే ఒక స్టేట్లో ఉంటుంది అంటే దాన్ని వర్బ్ అని, క్రియ అని పిలుస్తాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? అడ్వర్బ్ అంటే క్రియా విశేషణం. క్రియా విశేషణం. అడ్వర్బ్ అంటే ఏంటి? వర్డ్ యూజ్ టు యాడ్ సంథింగ్ టు ది మీనింగ్ ఆఫ్ వర్బ్ ఆర్ అన్ అడ్జెక్టివ్. ఓకేనా? మీనింగ్ ఏ దానికి యాడ్ చేస్తాం? ఈ అడ్వర్బ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మీనింగ్ ఇవ్వడానికి. ఏ దానికి? వర్బ్కి అండ్ అడ్జెక్టివ్కి. సమ్ టైమ్స్ ఈవెన్ ఫర్ అడ్వర్బ్ కూడా మీనింగ్ యాడ్ చేయడానికి అడ్వర్బ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, హీ వర్క్ ద సమ్ క్విక్లీ అన్నమాట. ఇదేమవుతుంది? ఇక్కడ క్విక్లీ అనేది అడ్వర్బ్ అయింది. ఓకే, బట్ హీ అనేది ఏంటి ఇక్కడ? ప్రనౌన్. వర్క్డ్ అనేది ఏంటి ఇక్కడ? వర్బ్ అనమాట. వర్బ్కి మనము అడ్వర్బ్ని యూజ్ చేసాం. సో ఇక్కడ క్విక్లీ అనేది అడ్వర్బ్. అడ్వర్బ్ అంటే ఏంటి? మీనింగ్ యాడ్ చేయడం. అండ్ మీనింగ్ని యాడ్ చేస్తున్నాం. ఎలా యాడ్ చేస్తున్నాం? వర్క్ అనేది చేస్తున్నాం. వాళ్ళు ఎలా చేస్తున్నారని చెప్పాలి కదా. సో అప్పుడు సమ్ క్విక్లీ అని యూజ్ చేస్తాం. సో అడ్వర్బ్ అనేది ఒక మీనింగ్ అనేది యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే, దిస్ ఫ్లవర్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, వెరీ బ్యూటిఫుల్ అంటే వెరీ అనేది అర్థమైంది అడ్వర్బ్ అని. ఫ్లవర్ అనేది ఏంటి? థింగ్. సో అదేమవుతుంది? నౌన్ అవుతుంది. ఓకే, ఫైన్. ఇప్పుడు వెరీ అనే బ్యూటిఫుల్ అనేది అంటే ఏంటి? బ్యూటిఫుల్ అనేది ఏం చెప్తుంది ఇక్కడ? ఇక్కడ ఒక మీనింగ్ అనేది నౌన్కి యాడ్ చేస్తుంది అనమాట. ఫ్లవర్ అంటే ఏంటి? ఈజ్ అ నౌన్. ఫ్లవర్కి మనం బ్యూటిఫుల్ అని చెప్తున్నాం. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని ఎక్స్ప్రెస్ చేయాలి కదా. సో అక్కడ వెరీ అని యూజ్ చేస్తాం. సో అదేమవుతుంది? అడ్వర్బ్. సో దిస్ ఫ్లవర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అనేది ఏంటి? అడ్జెక్టివ్. నెక్స్ట్, షీ ప్రొనౌన్స్డ్ ద వర్డ్ క్వైట్ కరెక్ట్లీ. షీ అనేది ఏమవుతుంది ఇక్కడ? ప్రొనౌన్ అవుతుంది. ఓకే, ప్రొనౌన్స్డ్ అనేది ఏమవుతుంది? ప్రొనౌన్స్డ్ అంటే అడ్జెక్టివ్. అంటే ఇక్కడ ప్రొనౌన్స్ చేస్తుంది. ఇక్కడ మనము డిస్క్రైబ్ చేయాలి. క్వైట్ కరెక్ట్లీ. కరెక్టా? అడ్జెక్టివ్కి మనం డిస్క్రైబ్ చేయలేమని క్వైట్ కరెక్ట్లీ. ఆ శబ్దాన్ని కరెక్ట్గా ఉచ్చరించింది ఆ అమ్మాయి అనేదానికి కరెక్ట్గా ఉచ్చరించింది. సో అడ్జెక్టివ్కి మనము అడ్వర్బ్ అనేది యాడ్ చేస్తున్నాం. క్వైట్ అనేది కూడా అడ్వర్బే, కరెక్ట్లీ అనేది కూడా అడ్వర్బే. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ప్రిపోజిషన్ అంటే విభక్తి ప్రత్యయము. అంటే ఏంటి ప్రిపోజిషన్ అంటే? మనము శబ్దాల్ని నౌన్ కానీ ప్రనౌన్ కానీ దాన్ని డినోట్ చేయడానికి, ఆ రిలేషన్ని లింక్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం? ప్రిపోజిషన్ అని యూజ్ చేస్తామంటే a word used with a noun or a pronoun to show how the person or a thing is denoted by the noun or a pronoun stands in relation to something else. అంటే రిలేషన్ని లింక్ చేయడానికి ప్రిపోజిషన్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ప్రిపోజిషన్స్ అంటే ఏవి? అట్, బై, ఫార్, ఫ్రమ్, ఇన్, ఆన్, ఆఫ్, టిల్, అప్, టు, విత్, బిహైండ్, బిలో, ఇన్సైడ్, అవుట్ సైడ్ ఎక్సెట్రా. ఇంకా చాలా ఉన్నాయి ప్రిపోజిషన్స్. ఓకేనా? సో ఇవన్నీ ప్రిపోజిషన్ అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రతి ఒక్క వీడియోని సపరేట్గా తీసుకొని నేర్చుకుందాం. ఇక్కడ ప్రిపోజిషన్ అంటే ఏంటి, కంజంక్షన్ అంటే ఏంటి, ఇంటర్జెక్షన్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, మీనింగ్ ఫస్ట్ తెలుసుకున్న తర్వాత విల్ గో టు ది ఇండివిజువల్ టాపిక్ వెళ్ళి నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏముంది? ఒక బాక్స్ పైన యాపిల్ ఉంది. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి బాక్స్ లోపల బాల్ ఉందన్నమాట. ఎలా చెప్తాం? ఇక్కడ యాపిల్ ఈజ్ ఆన్ ద బాక్స్ అంటే యాపిల్ బాక్స్ పైన ఉంది అనమాట. సో యాపిల్ ఈజ్ ఆన్ ద బాక్స్.
ఇక్కడ ప్రిపోజిషన్ ఏంటి? ఆన్. ఇదేంటిది? బాల్ ఈజ్ ఇన్ ది బాక్స్. అంటే బాల్ వచ్చి బాక్స్ లోపల ఉంది కదా, సో దాన్ని ఏమంటాం? ఇన్ అని అంటాం. బాల్ ఈజ్ ఇన్ ది బాక్స్ అనమాట. సో ఇక్కడ యాపిల్ ఈజ్ ఆన్ ద బాక్స్కి ఆన్ అనేది ప్రిపోజిషను, బాల్ ఈజ్ ఇన్ ది బాక్స్కి ఇన్ అనేది ప్రిపోజిషన్ అనమాట. సో ప్రిపోజిషన్ అంటే ఏంటి? నౌన్ కానీ ప్రనౌన్ కానీ మనము ఒక రిలేషన్షిప్ని ఇవ్వడం, దాన్ని ప్రిపోజిషన్ అని అంటామన్నమాట. ఇక్కడ నౌన్ ఏంటి? యాపిల్ అనేది నౌన్, బాల్ అనేది కూడా నౌనే, బాక్స్ కూడా నౌనే. ఓకే, సో ప్రిపోజిషన్ని, రిలేషన్ని ఇవ్వడానికి మనము ప్రిపోజిషన్ యూజ్ చేసాం, ఆన్ అండ్ ఇన్. ఓకే, నెక్స్ట్ కంజంక్షన్, సంయోగం. అంటే ఏంటి కంజంక్షన్ అంటే? ఇప్పుడు వర్డ్ యూజ్ టు జాయిన్ ది సెంటెన్స్ ఆర్ ది వర్డ్స్ అని అనుకోండి. ఎలా? వర్డ్స్ అంటే పదాలని జాయిన్ చేసి మనము సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తాం అనమాట. ఎలా చేస్తాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 సెంటెన్సెస్. ఇప్పుడు కంజంక్షన్స్ అంటే ఏంటి అని చూద్దాం. ఇవి కంజంక్షన్స్ యూజ్ చేస్తాం అంట. బట్, యెట్, బికాస్, నార్, సిన్స్, వైల్, వేర్, సో దాట్, ఇన్ ఆర్డర్. అంటే ఇవి కంజంక్షన్. మనము 2 సెంటెన్సెస్ అంటే అప్పుడే చెప్పాను కదా, 2 వాక్యాలని యూజ్ చేసి ఒక వర్డ్ని లింక్ చేస్తాం అనమాట మధ్యలో. అంటే కనెక్ట్ చేయడానికి కంజంక్షన్ అని అంటాం. ఎలా కనెక్ట్ చేస్తాం? ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే హీ కేమ్ హియర్. సెకండ్ సెంటెన్స్ ఏమి? యూ క్యాన్ మీట్ హిమ్. ఈ 2 సెంటెన్స్ ఉన్నాయి. ఇవి ఎలా కనెక్ట్ చేయొచ్చు? ఏ కంజంక్షన్ యూజ్ చేసి మనం కనెక్ట్ చేయొచ్చు అని. ఇప్పుడు హీ కేమ్ హియర్ సో దాట్ యూ క్యాన్ మీట్ హిమ్. అంటే హీ కేమ్ హియర్ సో దాట్ యూ క్యాన్ మీట్ హిమ్ అంటే ఏంటి? తను వచ్చాడు ఇక్కడికి, నువ్వు వెళ్ళి మీట్ చేయొచ్చు. సో దట్, నువ్వు వెళ్ళి మీట్ చేయొచ్చు అనమాట. సో ఇదేమవుతుంది? కంజంక్షన్ని ఇక్కడ యూజ్ చేస్తామన్నమాట. సో దాట్ యూ క్యాన్ మీట్ హిమ్ అనేది. నెక్స్ట్ సెంటెన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్. ఇది అనేది ఒక సెంటెన్స్. ఓకే, అంటే ఎప్పుడు నిజాన్నే మాట్లాడు. అవాయిడ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. ఎప్పుడు నిజాన్నే మాట్లాడు, ప్రాబ్లమ్స్ని రాకుండా చూసుకో లైఫ్లో అని. ఓకే, ఇది ఎలా క్లబ్ చేయొచ్చు మనము? ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. కరెక్ట్ కదా? ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్ ఇన్ ఆర్డర్. ఇన్ ఆర్డర్ అనేది ఇక్కడ ఏంటి? కంజంక్షన్. టు అవాయిడ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. అప్పుడే చెప్పాను కదా, ఒక పదాన్ని యూజ్ చేసి మనము 2 సెంటెన్స్ని జాయిన్ చేసేది కంజంక్షన్ అని అంటాం అనమాట. ఇక్కడ ఏం యూజ్ చేస్తాం? సో దట్, ఇన్ ఆర్డర్. కంజంక్షన్ నేర్చుకుంటే మనం ఆన్సర్ ఎలా ఉంటుందంటే చాలా గ్రిప్గా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. ఒక ఏదైనా ఎస్సే రాయడం కానీ అప్పుడు టీచర్ చూస్తే ఓ వీళ్ళకి కంజంక్షన్ టాపిక్ తెలుసు, చాలా గ్రిప్ ఉంది ఇంగ్లీష్ పైన అని ఒక ఫీలింగ్ వస్తుంది. అప్పుడు ఆన్సర్కి టపా 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 అని రైట్ అని వేసేస్తారనమాట. వెరీ ఇంపార్టెంట్ కంజంక్షన్ టాపిక్ నేర్చుకోవాలి. ఎగ్జామ్స్లోనూ అడుగుతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతారు. నెక్స్ట్ ఏంటి? ఇంటర్జెక్షన్. అంటే ఏంటి? అంతరాయం. ఇంటర్జెక్షన్ అనమాట. ఇంటర్జెక్షన్ అంటే ఏంటి? ఏదో ఒక సడన్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసేదాన్ని ఇంటర్జెక్షన్ అని అంటారు. అవి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కంగ్రాట్స్, హురే, హో, ఔచ్, ఇలాంటివన్నీ ఇంటర్జెక్షన్ అవుతుంది. ఇప్పుడు కంగ్రాట్స్ అంటే ఏంటి? ఏం ఎమోషన్ ఉంది? ఒక హ్యాపీ ఎమోషన్ ఉందన్నమాట. ఎలా? ఎవరైనా మంచి మార్క్స్ తెచ్చుకుంటే మనము కంగ్రాట్స్ అని అంటాం, అప్పుడు మనము కంగ్రాట్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ హురే. హురే అంటే ఏంటి? హురే వి వన్ ద మ్యాచ్ అంటే ఎమోషన్ ఆఫ్ జాయ్ ఉంది. ఇక్కడ ఏమైంది? హురే అంటే మనము మ్యాచ్ని గెలిచాము అనేది ఒక ఎమోషన్ ఆఫ్ జాయ్ ఉందన్నమాట, అప్పుడు హురే అనేది యూజ్ చేస్తాం. హో అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు? ఏదైనా ఒక సారో ఎమోషన్ ఉన్నప్పుడు, ఏదైనా దుఃఖం ఉన్నప్పుడు హొరే అనేది యూజ్ చేస్తారు. అంటే ఏదో తేలేదు, ఏదో మర్చిపోయావు అన్నప్పుడు హో ఐ ఫర్గాట్ టు బ్రింగ్ మై బుక్. సో ఇలాంటి, లేకపోతే హో ఐ ఫర్గాట్ టు బ్రింగ్ మై పెన్, ఇలాంటి. నెక్స్ట్ ఔచ్, ఇట్ హర్ట్స్ అంటే ఏదో తగిలింది, అప్పుడు ఒక పెయిన్ ఉంది, నొప్పి ఉంది, అప్పుడు ఏం చేస్తాం? ఔచ్, ఇట్ హర్ట్స్ అని యూజ్ చేస్తాం. సో అప్పుడు ఇంటర్జెక్షన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇంటర్జెక్షన్స్ అంటే ఏంటి? ఒక సడన్ ఫీలింగ్. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఇంటర్జెక్షన్లో. నేను అప్పుడే చెప్పాను కదా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఏంటి అది? సమ్మరీ చేద్దాం. నౌన్, అడ్జెక్టివ్, ప్రొనౌన్, verb, adverb, preposition, conjunction, interjection. ఇవి 8
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి. అన్నీ ఇండివిజువల్గా అంటే ఒక్కొక్క వీడియో చేద్దాం దీనిపైన. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ YR Spoken English Telugu. Bye bye. See you in the next video.